హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ తారా. ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చానమాట. ఆ టాపిక్ ఏంటంటే కాంట్రవర్సీ. సో ముందుగా 2024లో జరిగిన అన్ని కాంట్రవర్సీల గురించి సో ఇట్లా జరిగిన కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా నాకు గుర్తున్న వాటి మాత్రమే చెప్తానన్నమాట. ఫస్ట్ది వచ్చేసి కొండా సురేఖ వర్సెస్ సమంత ఋతుప్రభు. అది ఏం కామెంట్లు చేసిందో ఏమో, అక్కినేని ఫ్యామిలీ లీగల్ యాక్షన్ అయ్యి ఇయ్యి తొక్క తోలు అన్నీ అన్నారు. లాస్ట్కి ఏం జరిగింది లేదు, పెట్టింది లేదు. వాళ్ళు సారీ అన్నారు, వీళ్ళు సారీ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. అది పెద్ద టాపిక్ ఏం కాదు, కాంట్రవర్సీ అని కూడా చెప్పలేము. అది నోటి దూల అనొచ్చు అనమాట దాన్ని లిటరలీ చెప్పాలంటే. అలాగే ఇంకో కాంట్రవర్సీ వచ్చేసి ముంబై ఒక యాక్టర్ ప్రభాస్ని జోకర్ అన్నాడు. దానికోసం మన టీఎఫ్ఐ యువత అంతా ట్విట్టర్లో ఏకమయ్యి వాడి మీద దాడి చేశారనమాట. ఎన్ని మాటలతో, రాళ్ళతో, ఆటితో ఇటుతో కాదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జానీ మాస్టర్ లీగల్ ఇష్యూ అనమాట. అది ఎప్పుడో 5 ఏళ్ల కిందట జరిగిన విషయాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి వీడిని కోర్టులోకి వేసి అది ఇది నానాకు రచ్చ. వీడి అవార్డులు క్యాన్సిల్ అయినాయి, వీడేమో జైలు నుంచి బయటకు వచ్చింది అదేదో యుద్ధం గెలిచి వచ్చిన వాళ్ళకి ఫీలింగ్. ఇట్లా ఈ కాంట్రవర్సీ జరిగిందనమాట. నెక్స్ట్ కాంట్రవర్సీ మన బాయ్ది అనమాట. బాయ్ అంటే అల్లు అర్జున్, ఇంకెవరు అనుకోవద్దండి. ముందర చాలా జరిగినాయి అనమాట. అవన్నీ వదిలేస్తే పుష్ప 2 రిలీజ్ మూవీ అప్పుడు తిను సంధ్య థియేటర్కి వెళ్ళాడు. అక్కడ తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. సో దానికి వీళ్ళు తమ తరపున సహకారం కింద 25 లక్షలు అనౌన్స్ చేశారనమాట. అంతటితో అంతా బాగానే ఉంది. సడన్గా బాయ్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, తర్వాత లీగల్ యాక్షన్స్ అవి ఇవి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏవో మాటలు అన్నాడు, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఫైనల్గా ఏంటంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. వీళ్ళు ఒకవేళ మూవీస్ చూడాలి అనుకున్నా కానీ తగిన భద్రత అంతా చూసుకోవాలి. లైక్ మొన్న మహేష్ బాబు గుంటూరు కార్యంకి వెళ్ళినప్పుడు 20 మినిట్స్ లేట్ వెళ్ళాడు, 20 మినిట్స్ ఎర్లీ లీవ్ అయిపోయాడు అనమాట. అట్లా అన్నా చేయాలి, లేదా వెళ్తున్నప్పుడు ముందుగా సెక్యూరిటీని అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి అన్నా వెళ్ళాలి. అటు ఇటు కాకుండా నేను వెళ్తాను, నా ఫ్యాన్స్ ఏం కాదు అంటే పోయేవి ప్రాణాలు అనమాట. ఇటు అల్లు అర్జున్ది తప్పని చెప్పలేము, అటు పోలీసులది తప్పు అని చెప్పలేము. అది ఎవరిదైనా కానీ అత్యుత్సాహం వల్ల జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిన పరిమాణాలు అనుకోవచ్చు అనమాట. ఇది ఏ రేంజ్లో బాకిందంటే రేవంత్ రెడ్డి తిను ఒక యాక్టరు, డబ్బులు తీసుకొని పనిచేస్తాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏం చేయట్లేదు కదా అన్న కాంట్రవర్సీకి స్టార్ట్ అయింది. తిను జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఏవేవో జరుగుతున్నాయి. ఇవన్నీ పోతే ముందుగా పోయిన ప్రాణం ఎప్పటికీ తిరిగి రాదు. సో భవిష్యత్తులో అయినా కానీ ఏమన్నా సినిమా పోవాలనుకున్నా కానీ ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉందన్నమాట ఈ కాంట్రవర్సీ గురించి. ఓకే, నెక్స్ట్ కాంట్రవర్సీకి వెళ్దాం. ఇది రామ్ గోపాల్ వర్మ అనమాట. ఇది ఏపీ ఎలక్షన్స్ టైంలో తిని చేసిన మాటల వల్ల లీగల్ యాక్షన్ చేశారు. సో దీనివల్ల కొన్ని రోజులు అది ఇది రచ్చ జరిగింది. మళ్ళీ ట్విట్టర్లోకి వచ్చి నేను ఎవరికి భయపడను అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్పేశాడు అనమాట. అది అంతటితో క్లోజ్ అయిపోయింది. సో అన్ని కాంట్రవర్సీలో ఇది ఒక చాలా విచిత్రమైన కాంట్రవర్సీ. ఇది టీఎఫ్ఐకి సంబంధించింది కాదు, ఒక ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. మన మంచి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట ఈ కాంట్రవర్సీ. మోహన్ బాబు మనోజ్ని ఇంట్లోకి రానిలా, దానికి గేట్ వేసి బయట కూర్చోబెట్టాడు. దీనికోసం మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చి బాడీ గార్డ్స్ని దించి మనోజ్ బాడీ గార్డ్స్ని దించి ఏదో సంథింగ్ ఏదో జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి మధ్యన. ఇందులో పెద్ద హైలైట్ ఏంటంటే మోహన్ బాబు నమస్కారం పెట్టి TV9 నుండి తల పగలగొట్టలేదు, జస్ట్ కొట్టాడనమాట. వాడు ఏం క్వశ్చన్ అడిగాడో తెలీదు. ఇంకొక ఎన్టీవీ అనుకుంటా, వాడి కాలు ఇరకపోయినా కానీ లైవ్ ప్రచారం చేస్తున్నాడు. వీటన్నిటి మధ్యలో మనకి మాత్రం మంచి స్టఫ్ ఇచ్చిపోయారనమాట. అది దోవనబోతుందని ఊరే పంది పిర్రలోడ అని పిలవడం, వాడు మనకు పలకకపోతే ఇట్లా మంచి వర్డ్స్ని సృష్టించారనమాట. ఈ వర్డ్స్ అనగానే నాకు కొన్ని వర్డ్స్ గుర్తొచ్చాయన్నమాట. లైక్ మన మోహన్ బాబు గారు ఫసక్కని వాడిని చెప్పడం, మంచు లక్ష్మి అక్క నిలదీసిపై చెప్పడం, మంచు విష్ణు లెట్ దెమ్ నో అంకుల్ అని చెప్పడం, ఇప్పుడు మనోజ్ పందిపిర్రలోడ అని పిలవడం, ఇట్లా మంచి స్టఫ్ మాత్రం మిస్ అవ్వకుండా ఇస్తున్నారు వీళ్ళు. కాంట్రవర్సీతో హిందీ రాను ఎవడన్నా వచ్చి హిందీ మాట్లాడనరా అని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అలాగే అన్నిటిలో హైలైట్ ఏంటంటే ఒక జనరేటర్ని పారు చేయాలంటే ఒక పిరిగడి చక్ర చేయాలని ఇప్పుడే నాకు తెలిసింది. ఎట్లా వస్తాయన్నట్టు అంటే ఐడియాస్ స్నో అన్న కానీ ఇంకా ఇంకేమేమి దాచారో చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం.
అయితే ప్రస్తుతానికి వాళ్ళ కాంట్రవర్సీ కూడా ఒక కొలిక్కొచ్చింది అనుకుంటా. ఇదన్నమాట 2024 మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్స్‌లో చేయండి. పక్కాగా చేయడానికి చూస్తాను. దిస్ వీడియో ఈస్ ఫర్ దిస్ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ. విల్ సీ యూ అగైన్. టాటా, బై బై.